హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక పాత మూవీ, రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ నటించిన ఒక ఫన్నీయెస్ట్ మూవీ గురించి తెలుసుకుందాం. పదండి. ఇంకా గాంధీనగర్ రెండవ వీధి. అసలు ఏంటి ఈ మూవీ, నేను ఇప్పటి వరకు ఎందుకు చూడలేదు అనిపించింది నాకు కూడా. ఇట్ ఈస్ ఒక ఎమోషనల్ అండ్ ఫన్నీ మూవీ. ఇది మన శరత్ బాబు సమర్పణలో వచ్చింది. లాస్ట్ లో సడన్లీ శరత్ బాబు ఎంట్రీ ఎందుకు ఇచ్చిండు అని అనిపించింది. మళ్ళీ ఎప్పుడైతే పోస్టర్ చూశానో అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. అరే, ఇది శరత్ బాబు ప్రొడ్యూస్ చేసిన మూవీ. ఎస్పెషల్లీ ఇందులో లీడ్ రోల్ రమాప్రభ చేసినప్పుడు, మెయిన్ లీడ్ అంటే హీరోయిన్ కాదు, ఒక మెయిన్ క్యారెక్టర్ అంటే టాప్ ఆఫ్ ది క్యారెక్టర్ చేసినప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. ఆ డౌట్ వచ్చింది అంటే ఏమోలే అనుకున్నా. కానీ అప్పుడు ఎప్పుడైతే శరత్ బాబు సమర్పించిండో అప్పుడే కన్ఫర్మ్ అయింది. ఇంకా పోతే స్టోరీ సింపుల్. ప్రతి ఫ్యామిలీని పోషించడానికి పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చిన ఒక ఫ్యామిలీ, చంద్రమోహన్ ఫ్యామిలీ. అసలు ప్రతి చిన్నదానికి ఖర్చు. అది ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతే, పాస్ట్లో సిచ్యువేషన్ అంతే అని ఆ సీన్ చూస్తానే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే పల్లెటూర్లు ఇప్పటికైనా 10,000 ఉంటే ప్రశాంతంగా బతికేయచ్చు, టెన్షన్ కూడా ఉండదు. అది టౌన్లో ఇప్పటికైనా 50,000 లేదా 1,00,000 ఉన్న సేమ్ సిచ్యువేషన్. ఆ 10,000తో ఏమాత్రం సమానం కాదు. ఆ ప్రశాంతత అనేది ఉండదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న చంద్రమోహన్కి సడన్గా ఫ్రెండ్ అండ్ రిలేటివ్ అయిన రాజేంద్ర ప్రసాద్ వస్తాడు. రాజేంద్ర ప్రసాద్ని ఎలాగైనా వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ రాజేంద్ర ప్రసాద్కి అర్థమైతే చెప్తాడు, నాకు ఇలా దుబాయ్ వెళ్ళాలనే ప్రయత్నంలో ఒకతను నన్ను మోసం చేశాడు, అందువల్ల నువ్వు చీదరించుకున్న కసుక్కున్న నీ దగ్గరే ఉండడానికి కారణం అని ఎమోషనల్గా చెప్పడంతో రాజేంద్ర ప్రసాద్ చెప్పడంతో చంద్రమోహన్ అర్థం చేసుకొని సరే అని అతని వాచ్ తాకట్టు పెట్టి, రాజేంద్ర ప్రసాద్ వాచ్ తాకట్టు పెట్టి ఒక రూమ్లో దించుతాడు. అదే సమయంలో రమాప్రభు కొడుకు చిన్న దొంగతనాలు చేస్తూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్లు ఇస్తూ అందరినీ చేస్తున్నప్పుడు ఆ గాంధీనగర్ రెండో వీధికి గోర్ఖా అవసరం వస్తుంది. ఇది తెలుసుకున్న మన చంద్రమోహన్ వెంటనే అదే ప్రదేశంలో ఉండడంతో మన రాజేంద్ర ప్రసాద్కి ఆ జాబ్ ఇవ్వాలి ట్రై చేస్తాడు. అందుకోసం హిందీ మాట్లాడించే ప్రయత్నము, హిందీలో మాట్లాడి రాజేంద్ర ప్రసాద్ సీన్లు చాలా ఫన్నీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ గుర్కా డ్రెస్ వేసుకొని ఫస్ట్లో చేసే ఆ ఎంట్రీ సీన్ వేరే లెవెల్లో ఉంటుంది. వీళ్ళు మనకు ఒక పిచ్చోడి క్యారెక్టర్ లెక్క ఎంత ఉంటుంది అంటే అంత ఉంటుంది. అలా సర్వే అయిపోతున్న అమ్మాయి ఒక రోగ్ క్యారెక్టర్ చేసిన రమాప్రభ కొడుకు, అలా అమ్మాయిలను ఆంటీలను అన్ని క్యాప్ లేకుండా అందరితో ఫ్లర్టింగ్ చేసుకున్న సమయంలో అప్పుడు హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్ ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీని మనకు డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేసి, నిజానికి సుమలత చాలా మూవీస్ చూశాను, కానీ సుమలత ఐ థింక్ కాదనుకుంటా. ఆ హీరోయిన్ చాలా మూవీస్లో చూశాను, కానీ ఇంత అందంగా ఉంటుందా? ఎస్పెషల్లీ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అంత అందంగా ఉండదు. బట్ ఫ్లాష్ బ్యాక్లో డైరెక్టర్ చూపించినకు నేను ఫిదా అయిపోయినా, అంత అందంగా ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన లవ్ స్టోరీ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టరైజేషన్ కానీ బిహేవియర్ కానీ సూపర్గా ఉంటుంది. ఇలా సాగిపోతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన
వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా కలుస్తారు, అసలు మధ్యలో ఈ రోగ్ వల్ల జరిగే ఇన్సిడెంట్లు, గొడవలు, అలా అసలు ప్రతి సీన్ చాలా ఎగ్జైటింగ్గా ఫన్నీగా ఉంటుంది. మంచి ఎమోషనల్ అండ్ కామెడీ మూవీ. ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పకుండా యూట్యూబ్లో చూడండి. ఇలాంటి మరించి